సో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు అర్బన్ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్స్. సో వ్యూవర్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేసుకోవడానికి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, సో వ్యూవర్స్ యాక్చువల్లీ సో అర్బన్ కన్స్ట్రక్షన్ అనే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యాక్చువల్లీ అర్బన్ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్స్ ఎలా పనిచేస్తుందంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అతి తక్కువ బడ్జెట్లో ఎవరైతే లైక్ ప్రాపర్టీస్ కావాలనుకుంటున్నారో, లైక్ 1 BHK ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, 2 BHK అంటే 2 బెడ్రూమ్స్, హాల్ ప్లస్ కిచెన్. ఓకే, సో ఇండిపెండెంట్ హౌసెస్ ఎవరైతే ఇలాంటి రిక్వైర్మెంట్స్ అతి తక్కువ బడ్జెట్లో లైక్ 35 lakhs నుంచి 45 lakhs లోపల ఎవరైతే కావాలనుకుంటున్నారో డెఫినెట్లీ అర్బన్ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్స్ మీకు ఒక మంచి ప్రాపర్టీ అనేది మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరైతే లొకేషన్స్లో కావాలనుకుంటున్నారో సో మీరు ఎక్కడైతే లొకేషన్స్లో కావాలనుకుంటున్నారో ఎస్పెషల్లీ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ అండ్ వేరే డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా సరే మేము అనేది 6 monthsలో హౌస్ కన్స్ట్రక్షన్స్ అనేవి చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది యాక్చువల్లీ మా యొక్క పాలసీస్ అన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం మేము ఒక సరికొత్త ఒక ఆపర్చునిటీతో మేము రావడం జరుగుతుంది. ఎవరైతే చాలా తక్కువ బడ్జెట్లో కమర్షియల్ ప్రాపర్టీ కావాలనుకుంటే డెఫినెట్లీ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. వ్యూవర్స్ యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను అనమాట. ఆ వీడియో చూసిన తర్వాత మీకంటూ ఒక చిన్న క్లారిటీ వస్తుంది అనమాట. అది ఎగ్జాక్ట్లీ కమర్షియల్ ప్రాపర్టీ అని అనొచ్చా అని. కోర్స్ నాకు తెలుసు అనమాట, కమర్షియల్ ప్రాపర్టీ అంటే ఏంటో నాకు తెలుసు. బట్ మీకు కూడా ఒకసారి క్లారిటీ కోసం అని మీకు ఒక వీడియో చూపిస్తా. స్టార్ట్. వ్యూవర్స్, మీరు వీడియో చూసే ఉంటారు. ఓకే, ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ అనమాట. కమర్షియల్ ప్రాపర్టీ ఇన్ ద సెన్స్ ఇది హైవే రోడ్, స్టేట్ హైవే రోడ్, కరీంనగర్ టు వరంగల్, ఇది ఒక మెయిన్ హైవే రోడ్కి. ఓకే, ఇది ఒక హైవే రోడ్ అన్నమాట. దీనికి ఆనుకొని జస్ట్ ఒక 100 meters డిస్టెన్స్లో ఆనుకొని రోడ్ అటాచ్మెంట్తో ఆల్మోస్ట్ 10 గుంటాస్. ఓకే, ఆల్మోస్ట్ 10 గుంటాస్ ల్యాండ్ అవైలబుల్ ఉందన్నమాట. ఓకే, ప్రజెంట్ ఇక్కడ కాస్ట్ ఎంత ఉందంటే పర్ గుంట, ఐ మీన్ 120 square yards పర్ 120 square yards అంటే ఒక గుంట. ఒక గుంట ఆల్మోస్ట్ ఎంత ఉందంటే దాని ప్రైస్ ఆల్మోస్ట్ 25 lakhs ఉందన్నమాట. 25 lakhs to 30 lakhs ఉందన్నమాట ఆల్మోస్ట్. ఓకే, డిపెండ్స్. ఇంకా మనకి ఆప్షన్ లాంటిది ఇంకా అంటే ఐ మీన్ ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వచ్చినప్పుడు అందులో ది బెస్ట్ ప్రైస్ పిక్ చేసుకోవచ్చు అనమాట. అందులో ఇంక మేబీ ఇంకొంచెం అనుకున్న ప్రైస్ కానీ ఎక్కువ కూడా అక్కడ సేల్ కావడం జరుగుతుంది అనమాట. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అర్బన్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్స్కి మనల్ని అప్రోచ్ అవుతారు అన్నమాట కొంతమంది, లైక్ బయ్యర్స్ కావచ్చు, సెల్లర్స్ కావచ్చు. మన లక్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం మన దగ్గరికి ఒక 10 గుంటాస్ ల్యాండ్ మనకి సేల్ కావడం జరిగింది అనమాట. బట్ ఇప్పుడు 10 గుంటాస్ ల్యాండ్ మార్కెట్ ప్రైస్ ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పుకున్నట్టు 25 lakhs to 30 lakhs అనమాట పర్ గుంట, 120 square yards. ఇక్కడ మేము ఒక సరికొత్త ఒక ప్లాన్తో, సరికొత్త స్టెప్ తోటి మీకు తక్కువ బడ్జెట్లో ఒక ప్రాపర్టీ క్రియేట్ చేయడంతో పాటు అండ్ మా బిజినెస్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మీ ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఆ ప్లాన్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఒకసారి ఈ యొక్క ఇప్పుడు మీకు బోర్డ్ పైన డిస్ప్లే అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ ద వీడియో. యాక్చువల్లీ ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఇది హైవే రోడ్ అనమాట. ఓకే, ఇది స్టేట్ హైవే రోడ్ 150 feet. ఓకే, ఇది చాలా పెద్ద రోడ్ అనమాట. మీరు వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకొక లింక్ రోడ్ అనమాట. ఓకే, ఒక రోడ్ ఉంటుంది అనమాట. వీడియోలో చూస్తున్నట్టు ఇప్పుడు ఇక్కడ మన ల్యాండ్ అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ 120 square yards అంటే మేము ఎలా చూస్తున్నాం అంటే 100 to 110 square yards. మేము ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే ఓన్లీ 100 నుంచి 120 square yards ఆర్ 110 square yards ఇట్లా మేము ప్లాట్స్ లాగా
పెట్టడం జరిగింది. ఓకే. సో ఇది మళ్ళీ ఇటు వెళ్ళడానికి ఇంకో అడిషనల్ స్పేస్ అనమాట మళ్ళీ. ఓకే. సో ఇది రోడ్. ఓకే. సో ఇప్పుడు ఈ ప్లాట్స్ లో ఇక్కడ 1, 2, 3, 4, 5. సో ఇక్కడ 5 ప్లాట్స్ లో మేము కమర్షియల్ షాప్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ మెయిన్ రోడ్ కి మనకి ఏదైనా కమర్షియల్ షాప్ అయినా సరే మనకి హెవీగా ఏదైనా షాప్స్ రెంట్కి ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 1 బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ లాంటిది అంటే ఇండిపెండెంట్ షాప్ లాంటిది ప్లాన్ చేసుకుంటే సో ఇక్కడ హైవే రోడ్కి ఉంది కాబట్టి సో మనం దేనికైనా రెంట్కి ఇవ్వచ్చు అనమాట. ఓకే. సో ఎలాగంటే ఏదైనా షాప్ కావచ్చు, ఏదైనా గార్మెంట్స్ షాప్ కావచ్చు, ఫుడ్ వేర్ కావచ్చు, లేదా ఏదైనా హార్డ్వేర్కి సంబంధించిన కావచ్చు, లేదా ఏదైనా మోటార్ ఫీల్డ్కి సంబంధించిన షాప్ కావచ్చు, లేకపోతే సర్వీసింగ్ సెంటర్ కావచ్చు. ఓకే. లేదా ఇంకేదైనా షాప్, జనరల్ స్టోర్ కావచ్చు, స్టూడియోస్ కావచ్చు, ఎలాంటిదైనా సరే మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రోడ్, ఇది హైవే రోడ్, ఇది మొత్తం స్టేట్ హైవే రోడ్ అనమాట. ఇటు వెళ్తే కరీంనగర్, వరంగల్, ఇటు కరీంనగర్. సో ఇక్కడ యాక్చువల్లీ లొకేషన్ ఎక్కడ ఉందంటే హుజరాబాద్. మన ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎక్కడుందంటే హుజరాబాద్ అనే లొకేషన్ లో ఉంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 7 గుంటాస్ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి 7 గుంటాస్ ల్యాండ్ ఉందన్నమాట ప్రజెంట్. అంటే ఆల్మోస్ట్ ఒక 6 to 7 హౌసెస్ మనకి షాప్స్ మనకి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ యాక్చువల్లీ ఇప్పుడు మార్కెట్లో జనరల్గా ఇదే హైవే రోడ్స్కి ఒక అదే 110 నుంచి 120 స్క్వేర్ యార్డ్స్ 130 స్క్వేర్ యార్డ్స్ ఒక షాప్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసింది. ప్రైస్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 55 to 60 ఇట్లా ఉందన్నమాట. ఎందుకంటే కమర్షియల్ ప్రాపర్టీస్ కాబట్టి ఇంకా కొన్ని ప్లేస్లు అయితే 1 CR ఉంది. ఎందుకంటే హార్ట్ ఆఫ్ ది సిటీలో ఇదే 110 స్క్వేర్ యార్డ్స్ 100 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్లో జస్ట్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ సరే 70 lakhs to 1 CR ఉంది. బట్ మనకి సిటీ నుంచి కొంచెం ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట బస్ స్టాప్ నుంచి ఇక్కడికి ఈ లొకేషన్ ఉంది. బట్ ఇక్కడ కూడా మనకి అన్ని రకాలుగా పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, బార్స్ ఉన్నాయి, కన్వెన్షన్స్ పడ్డాయి ఆల్రెడీ. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే షోరూమ్స్, ఓకే, అపార్ట్మెంట్స్ కూడా పడుతున్నాయి. ఓకే. సో ఇదంతా ఇప్పుడు ఈ ప్లేస్ ఏమైతే ఉందో ఇదంతా అప్కమింగ్ సూపర్ కమర్షియల్ ఏరియా. చెప్పాలంటే అప్కమింగ్ సూపర్ కమర్షియల్ ఏరియా. బట్ యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో సో ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ప్రెసెంట్ హుజరాబాద్ లో ఉండరన్నమాట. సో వీళ్ళు వేరే ప్లేస్ లో మైగ్రేషన్ అయిపోయి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన కంపెనీని అప్రోచ్ అయ్యి సో ఇది డెవలపింగ్ కి మనకి ఇచ్చారనమాట. మన కన్స్ట్రక్షన్ కంపెనీకి డెవలపింగ్ ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్లీ మేము ఇక్కడ మేము ప్లాన్ చేస్తున్నామంటే ఫంక్షన్ హాల్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ కన్వెన్షన్ హాల్ ఫంక్షన్ హాల్, రెస్టారెంట్, సో ఇలాంటి మేము లాడ్జ్ ఇట్లా మేము ఒక 3-4 మల్టిపుల్ సోర్సెస్ సంబంధించినవి మేము ప్లాన్ చేయడం జరిగింది. ఒకటి కన్వెన్షన్ హాల్, నెక్స్ట్ ఏంటంటే హోటల్స్ అండ్ లాడ్జ్, ఏసీ లాడ్జ్, రూమ్ సర్వీసెస్. సో ఇలాంటివి మేము ప్లాన్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే యాక్చువల్లీ మాకు అది చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 2 to 3 CR అవుతుంది అనమాట ఇప్పుడు మనం అనుకున్న ప్లాన్. సో మేము ఏం చేస్తున్నామంటే అతి తక్కువ బడ్జెట్ లో ఇప్పుడైతే ఈ 1 BHK హౌస్ ఉందా, 1 BHK ఇండిపెండెంట్ షాప్, అట్లా ఒక 4 to 5 షాప్స్ మేము ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఈచ్ షాప్ మనకి 110 స్క్వేర్ యార్డ్స్ మనకి సైజ్ వస్తుంది అనమాట. 110 స్క్వేర్ యార్డ్స్, ఓకే, ఆల్మోస్ట్ 15 into 45, 15 into 40 ఈ ఈ మెజర్మెంట్ లో ఉంటుంది అనమాట. ఓకే. దీని యొక్క కాస్ట్ వచ్చేసి మార్కెట్లో ఆల్మోస్ట్ జనరల్గా చెప్తున్నా ఆల్మోస్ట్ 60 lakhs అబౌవ్ ఉంది. 60 లక్షలకి ఎక్కువ ఉంది. బట్ మేము మా కంపెనీ నుంచి అర్బన్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ నుంచి
ఎవరైతే మా దగ్గర ప్రాపర్టీస్ తీసుకుంటారో సో డెఫినెట్లీ మీకు జస్ట్ 35 lakhs మీ ప్రాపర్టీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 35 lakhs 35 లక్షలు మాత్రమే. ఓకే, సో ఎవరైతే గైస్ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. మేము 60 లక్షల ప్రాపర్టీని మేము 35 లక్షలకి మేము ప్లాన్ చేస్తున్నాం. ఓకే, 60 lakhs వర్త్ ప్రాపర్టీని మేము 35 lakhsకి మేము ఇక్కడ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎందుకు మీరు అంత తక్కువగా ఇస్తున్నారు, వాట్ ఈస్ ద రీజన్? మీకు ఒక విషయం తెలియాలంటే యాక్చువల్లీ ఎప్పుడైనా సరే ఇది యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ ఇది అగ్రికల్చర్ ల్యాండ్ ఫార్మేషన్లో ఉందన్నమాట. ఓకే, అగ్రికల్చర్ ల్యాండ్ ఫార్మేషన్లో ఉంది, మీరు వీడియోలో ఆల్రెడీ ముందు చూశారు. సో అగ్రికల్చర్ ఫార్మేషన్ ఉంటే ఇప్పుడు దీన్ని నాలా కన్వర్షన్ చేయాలి. ఓకే, సో నాలా కన్వర్షన్ తర్వాత దీనికి మళ్ళీ ఎవరైతే ఇప్పుడు ప్లాట్ ఎవరైతే తీసుకుంటున్నారో సో ప్లాట్ వాళ్ళకి డీటెయిల్స్ వాళ్ళకి మళ్ళీ సపరేట్గా అలొకేట్ చేయాలి. మీ యొక్క మీ సంబంధించిన ప్లాట్ డీటెయిల్స్, దాని మెజర్మెంట్, దాని మ్యాప్ సపరేట్గా మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ చేయించాలి. దాని తర్వాత మనకి ఏదైతే ఉందో కట్ ఆఫ్ రోడ్కి, ఓకే, రోడ్కి మాలకి ఫ్యూచర్లో రోడ్ ఎక్స్టెన్షన్ ఎంత వస్తుందో, ఓకే, దాన్ని మనం కొంచెం రోడ్కి వదిలేసి నెక్స్ట్ మనం తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఒక థింగ్. అంటే దీన్ని మనం ఏమనొచ్చు అంటే సెట్ బ్యాక్ అనొచ్చు. అంటే అక్కడ ఫ్యూచర్లో 30 feet రోడ్ రావచ్చు కాబట్టి సో మనం సెట్ బ్యాక్ ఇవ్వడం చెప్తుంది. సో సెట్ బ్యాక్స్ చూసుకోవాలి అండ్ మనం నెక్స్ట్ నాలా కన్వర్షన్ చేయించాలి, మళ్ళీ మనం అన్ని రకాల పర్మిషన్స్ తీసుకురావాలి. ఓకే, మళ్ళీ ప్లాట్ని మనం కన్స్ట్రక్షన్ చేయాలి కాబట్టి మళ్ళీ ఆల్ టైప్స్ ఆఫ్ హౌస్ పర్మిషన్స్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ తీసుకొని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలి. లైక్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ పోర్షన్ రూమ్స్ అనమాట. ఫస్ట్ రూమ్ మనకి 1 షట్టర్ ఉంటుంది అనమాట. ఫస్ట్ షట్టర్ ఒక 8 feet షట్టర్, మళ్ళీ 2 feet స్మాల్ షట్టర్, చిన్న డోర్ టైప్ షట్టర్ ఒకటి, నార్మల్గా అప్ అండ్ డౌన్ క్లోజింగ్ ఓపెనింగ్ ఒక షట్టర్ అనమాట. అండ్ పక్కకి సపరేట్గా గల్లీకి ఒక గల్లీలో వాకింగ్ చేయడానికి మళ్ళీ 2 feet పక్కకు వదిలేయడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్ విత్ 1 వాష్రూమ్. ఓకే, సో ముందు ఒక రూమ్, మధ్యలో ఒక చిన్న స్టోర్ రూమ్ కావచ్చు, బ్యాక్ సైడ్ కిచెన్. సో దీన్ని మీరు ఎలా వాడుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఒక పర్సన్కి మీరు రెసిడెన్షియల్ పర్పస్ ఎవరికైనా రెంట్కి ఇవ్వచ్చు అని అనుకుంటే సో మీరు హ్యాపీగా ఫస్ట్ రూమ్, మిడిల్ రూమ్, థర్డ్ రూమ్, ఇట్లా 3 rooms ఉంటాయి. బ్యాక్ సైడ్ కొంచెం స్పేస్ ఉంటుంది, వాష్రూమ్ ఉంటుంది. సో అట్లా మీరు ఎవరికైనా రెంట్కి ఇవ్వచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సో మీరు ఎవరికైనా షాప్కి రెంట్కి ఇచ్చినా సరే వాళ్ళ షాప్ ముందు మనకి ఇట్లా షోరూమ్ టైప్ అన్ని ఇట్లా డిస్ప్లే చేసుకొని సో మధ్యలో స్టాక్ పెట్టుకొని బ్యాక్ సైడ్ వాళ్ళు ఎవరైనా ఉండాలనుకుంటే. ఓకే, సో ఇదన్నమాట మా ప్లాన్. ఇట్లా మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం. సో ఇన్ కేస్ మీకు ఇలా G+1 బిల్డింగ్ కావాలనుకుంటే కూడా G+1 బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం. సో బట్ మేము అందులో మా ప్లాన్ మాత్రం ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే. ఇట్లా ఒక షాప్, ఇలాంటివి ప్రజెంట్ 5 shops మేము కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీగా ఉన్నాం అన్నమాట. ఓకే, సో మీకు ఇక్కడ అనిపించచ్చు మీరు 60 lakhs ప్రాపర్టీని 35 lakhsకి ఎలా ప్రిపేర్ చేస్తున్నారంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 2 CR ప్రాపర్టీ, ల్యాండ్ మొత్తం 2 CR ప్రాపర్టీ. బట్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతున్నారో సో వాళ్ళకి కొంచెం ఎమర్జెన్సీ నీడ్లో వాళ్ళు 1.1 to 1.2 CR వరకు తొందరగా తీసేద్దామనే ఆలోచనలు ఉన్నారనమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి ల్యాండ్ రేటు 30 lakhs ఉండేది 15 lakhsకి వస్తుంది అనమాట ల్యాండ్ రేట్. ఓకే, ఇప్పుడు ల్యాండ్ వస్తుంది. ఓకే, వాట్ అబౌట్ కన్స్ట్రక్షన్? ఓకే, సో ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఎట్లా అంటే సో మాకున్న కన్స్ట్రక్షన్ నాలెడ్జ్, మాకున్న ప్రొడక్ట్ సర్వీస్ నాలెడ్జ్ ప్రకారం ఓకే, సో దాని యొక్క స్ట్రెంగ్త్, దాని యొక్క ఫౌండేషన్, దాని యొక్క స్ట్రెంగ్త్ ఫౌండేషన్ ఎలా ఉంటుంది, ఎంతవరకు వాడచ్చు, ఓకే, దాని యొక్క SFT స్లాబ్ SFT ఎలా వాడచ్చు, అండ్ రూమ్ సైజెస్ ఎలా వాడచ్చు, అండ్ the internal things like sanitary, plumbing, electrical, ceiling and ground marbles, flooring, everything. సో ఇదంతా మనం ఒక సైడ్ గురించి ఆలోచించినట్టయితే అండ్ మరో సైడ్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మెసన్ అంటే లైక్ మేస్త్రి కావచ్చు, అదర్ స్కిల్డ్ వర్కర్స్ కావచ్చు, సో వాళ్ళకి సర్వీసెస్. సో మా దగ్గర 50% డిస్కౌంట్కి మా కంపెనీకి వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. అంటే
ఒక 1000 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఒకరు మామూలుగా సో 10 lakhs తీసుకుంటారు అనమాట. బట్ మా కంపెనీలో వాళ్ళు 30-40% డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి సో మేము సో 6 lakhsలో మేము ఫినిష్ చేస్తాం అనమాట. సో ఇలాగ చూసుకుంటే మీకు ఇక్కడ ల్యాండ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. ఓకే. ఎట్ ది సేమ్ టైం మీకు కన్స్ట్రక్షన్ చాలా తక్కువగా ఇస్తున్నారు. బట్ ఎప్పుడైతే ఇప్పుడు ఇది నార్మల్‌గా మీరు ఫస్ట్ చూసినట్టు ఇది ఒక ఓపెన్ ప్లేస్ లాగా ఉంది మొత్తం. రైట్? బట్ ఎప్పుడైతే ఇదంతా మనం ప్లాన్ ఎప్పుడైతే మనం ఒక ప్లాన్ అనుకున్నామో ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. రైట్? ఎప్పుడైతే ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళామో సో డెఫినెట్‌లీ మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఓపెన్ ప్లేస్ ఎట్లా కనిపిస్తారంటే నెక్స్ట్ ఒక 1 ఇయర్‌లో లైన్‌గా ఒక 5 షాప్స్ ఉంటాయన్నమాట. గ్రౌండ్ క్లియరెన్స్ అట్‌లీస్ట్ 3 ఫీట్ టు 4 ఫీట్ హైట్ గ్రౌండ్ క్లియరెన్స్ తోటి హైట్ లేపి ఓకే. సో మన షాప్‌కి వెళ్తున్నామంటే అట్‌లీస్ట్ ఒక 3-4 స్టెప్స్ షాప్‌కి వెళ్ళి డైరెక్ట్ షట్టర్ ఓపెన్ చేసి లోపటికెళ్ళడం. లేకపోతే డోర్స్ టైప్ షట్టర్ ఉంటదనమాట. లోపటికెళ్ళడం. లేకపోతే పక్కన చిన్న గల్లీ అంటే సందు లాంటిది అటు నుంచి కూడా వెళ్ళొచ్చనమాట. ఓకే. ఇట్లాగా ఒక పక్క రెసిడెన్షియల్ హౌస్ పర్పస్ కావచ్చు, కమర్షియల్ హౌస్ పర్పస్ కావచ్చు మనం కన్స్ట్రక్షన్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చనమాట. సో ఇన్ కేస్ మీ ఫ్యూచర్‌లో కూడా మీరిక్కడ ఉండాలనుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. అండ్ మీరెక్కడైనా సరే, మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా సరే, మీరు ఏ స్టేట్‌లో ఉన్నా సరే, మీరు ఒకవేళ మా కన్స్ట్రక్షన్ కంపెనీకి మీరు మాకు ఈ ప్రపోజల్ నచ్చింది. మాకు అన్ని రకాలుగా ఓకే. అంటే సో, ఇప్పుడు ఈ షాప్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మాకు సంబంధించిన ఏమైతే కొన్ని షాప్ కంపెనీస్ ఓనర్స్ ఉంటారు కదా! షోరూమ్ ఓనర్స్. సో, వాళ్ళు చాలా మంది రెడీగా ఉంటారన్నమాట. సో, అట్‌లీస్ట్ 4000-5000 ఓకే. అట్‌లీస్ట్ 4000-5000 రెంట్‌కి మేము ఇస్తామన్నమాట వాళ్ళకి. సో, మీకు ఎవ్రీ మంత్ మీకు రెంట్ వస్తుందన్నమాట. ఎవ్రీ మంత్ మీకు రెంట్ రావడం కూడా మేమే ప్లాన్ చేస్తాం. ఓకే. సో, ఎందుకంటే మాతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ కమ్యూనికేషన్‌లో ఉంటారు కాబట్టి ఎనీ షోరూమ్స్ కావచ్చు, షాప్స్ కావచ్చు. ఓకే. ఏదైనా సరే. సో, మేము ముందు చెప్పుకున్నట్టు మా కంపెనీ ల్యాండ్ పరంగా అండ్ కన్స్ట్రక్షన్ పరంగా మీకు ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ తోటి మీకు 60-70 లాక్స్ ప్రాపర్టీ మీకు 35 లాక్స్‌ని మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఈ ప్రపోజల్ ఎవరికైనా నచ్చిందనుకుంటే సో, డెఫినైట్‌లీ సో, మీరు ఎవరి గురించి ఆలోచించకండి. ఎవరి డెసిషన్స్ గురించి ఆలోచించకండి. ఎందుకంటే ఒక ప్రాపర్టీ వాల్యూ ఓకే. సో, బీయింగ్ ఒక బిజినెస్ డెవలపర్‌గా, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక డెవలపర్‌గా, ఒక సీఈఓగా చెప్తున్నా. ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మార్కెట్‌లో నేను లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి చూస్తున్నా. సో, అసలు కస్టమర్స్‌కి మనం ఎలా తక్కువ ప్రైస్‌లో మనం ఒక ప్రాపర్టీ ఎలా ప్లాన్ చేయాలి? ఎట్లా మనకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అనే చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ ఈ ఈ ట్రావెల్‌లో ఇదొక మనకు మంచి అవకాశం అండి. ఇంత తక్కువ ధరకి ల్యాండ్ రావడం. సో, హోప్ మీరందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సో, అట్‌లీస్ట్ మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే సో, డెఫినైట్‌లీ మీరు దీని గురించి ఆలోచించండి. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఈ ల్యాండ్ ఎప్పుడైతే ఒక డెవలపర్స్ చేతిలోకెళ్ళిందో ఏదైనా వేరే రియల్ ఎస్టేట్ కంపెనీస్‌కెళ్ళినప్పుడు సో, వీళ్ళేం చేస్తారంటే ఇదే తక్కువ ధరకు ల్యాండ్ తీసుకొని మళ్ళీ మనకి యాజ్ యూజువల్‌గా 20 లాక్స్, 25 లాక్స్‌కి మనకే అమ్మేస్తారనమాట. బట్ ఇక్కడ నేను అప్‌కమింగ్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక సీఈఓ అన్నమాట. సో, తక్కువ బడ్జెట్‌లో ప్రాపర్టీస్ ఇవ్వడానికి మాకు కొంచెం హ్యాపీగా ఉంటది. అండ్ మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటదనమాట. లైక్ కస్టమర్స్‌కి మేము కొన్ని ప్రాపర్టీస్‌ని మేము సేల్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ మాకు కూడా క్రెడిట్ ఉంటదనమాట. సో గైస్ సో వ్యూవర్స్ ఈ వీడియోలో ఎవరికైతే ప్రాపర్టీస్ నచ్చినాయి అనుకుంటే సో డెఫినెట్లీ ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. అండ్ మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి సో మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయండి. సో మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8341890441 అండ్ అందర్ నెంబర్ ఇస్ 7036211441. సో వ్యూవర్స్ ఒకవేళ మీరు నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు సో మీరు ఒకవేళ నాకు బిజీ వచ్చినా సరే లేకపోతే కాంటాక్ట్ కలవకపోయినా సరే అవుట్ ఆఫ్ నెట్వర్కింగ్ వచ్చినా సరే మీరు నాకు వాట్సాప్లో మీరు హాయ్ అని మెసేజ్ చేయండి. అండ్ మీకు లొకేషన్ చేయండి. సో నేను మీతో డైరెక్ట్‌గా మాట్లాడి సో మనం ఫర్దర్ డీటెయిల్స్ ఇద్దాం. అండ్ గైస్ యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క కంప్లీట్ కాన్సెప్ట్‌లో మీరు మీ థర్డ్ పర్సన్ అసలుకి నమ్మకండి. ఎందుకంటే యాక్చువల్లీ థర్డ్ పర్సన్ అంటే ఎవరు? థర్డ్ పర్సన్ మీరు ఫస్ట్ పర్సన్, నేను సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్‌కి యాక్చువల్లీ
మీరు ఒక ప్రాపర్టీ ప్లాన్ చేసుకోవాలని కూడా వాళ్ళకి నచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చేది. ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు మీకు తక్కువ ధరలకు ఒక మంచి ప్రోడక్ట్ వస్తుందంటే వాళ్ళు అమౌంట్ చెప్పి మిమ్మల్ని కొంచెం డిగ్రేడ్ చేస్తారనమాట. ఒకవేళ మీరు ఇంకొకరినైనా ఇంకొకటి వెల్ విషర్ మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇన్ కేస్ వాళ్ళకంత నాలెడ్జ్ ఉండాలి కదా అసలు. వాళ్ళకి తెలియదు కదా ఇంత మంచి ప్రాపర్టీని తక్కువ బడ్జెట్‌కి వస్తుందంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు నీకేం చెప్పేస్తారు సింపుల్‌గా. యెస్ చెప్తే ఓకే. బట్ నో చెప్తే మీరు ఈ ఆపర్చునిటీ మిస్ అయినట్టు అవుతారనమాట. ఓకే. వ్యూవర్స్ ఏదైనా మీరే డెసిషన్ తీసుకోండి. ఏదైనా మీరే ఆలోచించుకోండి. ఓకే. సో మీకు 100% నచ్చింది అనుకుంటే మీరు అట్‌లీస్ట్ 15-20 లాక్స్ మీ దగ్గర హ్యాండ్ క్యాష్ గాని, సేవింగ్స్ గాని ఉంటే సో మిగతాది మేము బ్యాంక్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ కేస్ యూ ఆర్ ఎంప్లాయీ, సో మీరు జాబ్ చేస్తున్నారనుకోండి. మీ సాలరీ 40,000-50,000 అనుకోండి. సో మీకు 20 లాక్స్ వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ సాలరీ 50,000, 60,000, 70,000 అనుకో, సో మీకు 30 లాక్స్ వరకు ఆల్మోస్ట్ 70-80% లోన్ ఇవ్వడానికి మా కంపెనీకి టై అప్ అయిన కొన్ని బ్యాంకర్స్ ఉన్నారనమాట. నాన్ బ్యాంకింగ్ వాళ్ళు ఉన్నారు అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. సో మీరు ఇన్ కేస్ యు ఆర్ ఎంప్లాయీ ఆర్ ఇన్ కేస్ యు ఆర్ బిజినెస్ మ్యాన్ విత్ గోయింగ్ విత్ గుడ్ ఐటీ అండ్ హ్యావింగ్ ఆల్ ప్రూఫ్స్, సో మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 25 లాక్స్ 30 లాక్స్ వరకు మీకు ఆల్మోస్ట్ 80-90% లోన్ రావడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ మన ప్రాపర్టీస్ ఎలా అంటే కమర్షియల్ ప్రాపర్టీస్, 100% కమర్షియల్ ప్రాపర్టీస్, 100% పట్టా ల్యాండ్స్, 100% హ్యావింగ్ ఆల్ డాక్యుమెంట్స్, మెయిన్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, పహాని, ఈసీ. ఓకే. సో అన్ని రకాల పర్ఫెక్ట్ ఉందన్నమాట. మీరు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే నా గురించి చెప్పాలంటే నా పేరు రాహుల్. నాది హుజరాబాద్. అఫ్ కోర్స్ నేను ఉండేది ఇక్కడనే. సో మీ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసే వరకు ఆయన కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఫర్దర్గా నేను ఉండేది హుజరాబాద్ యాక్చువల్లీ. మీ ప్రాపర్టీస్ ఎప్పుడు నేను చూస్తూ ఉంటాను. ఎవ్రీ మంత్ మీకు రెంటల్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తా. సో ఇన్ కేస్ మీరు వచ్చి ఉన్నా సరే మీరు బాగుండొచ్చు. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే గైస్, ఇప్పుడు మీ ప్రాపర్టీ 35 lakhs నేను కడుతున్నా కదా. బట్ ఆఫ్టర్ కట్టిన తర్వాత ఈ షాప్స్ అన్ని చూస్తే ఒక లెవెల్లో కనిపిస్తాయి. ఓకే. ఒక లెవెల్లో కనిపించినప్పుడు మీరు ఈ షాప్ని ఈజీగా 45 lakhs to 55 lakhs లోపల మీరు ఈజీగా సెల్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మంచి కస్టమర్ వస్తే 60 lakhs కూడా సెల్ చేసుకోవచ్చు. ఎందుకంటే కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి. ఓకే. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇన్ దిస్ వీడియో. సో ఎవరి మాట నమ్మకండి. సో మీరు ఆలోచించుకుంటే మీరు ఎఫోర్డబుల్లా ఓకే అనిపిస్తే సో మీరు అన్ని రకాలుగా ఎలిజిబుల్లా. ఓకే. అండ్ సో బ్లైండ్లీ మీరు ఇక్కడ డిస్ప్లే నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయండి. ఎవరి మాట నమ్మకండి. ఓకే. సో ఇట్స్ అ సీక్రెట్ థింగ్. ఎందుకంటే ఈ ఆపర్చునిటీని యాక్చువల్లీ మాకు ఎంత లేట్ అయితే సో ఈ వీడియో వల్ల ఏంటంటే లైక్ ఇప్పుడు వేరే రియల్టర్స్ ఉంటారు కదా మా కాంపిటీషన్ వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాపర్టీని వాళ్ళు సేల్ చేసుకుంటే సో ఈ ఆపర్చునిటీ మిస్ అయిపోతాయి. ఓకే. సో ఇది మన చేతుల్లో ఇక్కడ అన్ని క్లోజ్ కావాలి. సో సో ఆబ్వియస్లీ మా కంపెనీ కూడా కొంచెం క్రెడిబిలిటీ క్రియేట్ అవుతుంది. సో డెఫినెట్లీ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో ఆలోచించుకోండి. అండ్ ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంటిల్ దెన్ దిస్ ఈస్ రాహుల్ సైనింగ్ బై. థ్యాంక్ యూ.